ఓం శ్రీ మాత్రే నమః. మనలో చాలామందికి మంగళవారం రోజున కొత్త పనులు మొదలు పెట్టాలి అన్నా, లేదు అంటే ఏదైనా శుభకార్యాలు చేయాలి అన్నా కొన్ని రకాల అనుమానాలు ఉంటాయండి. అవి ఎంతవరకు నిజం, మంగళవారం ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. మంగళవారం రోజు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి. మంగళవారం నాడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే తెలిసి తెలియక చేసేవి తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలను మనం అనుభవించాల్సి వస్తుంది. మంగళవారం రోజు చేయకూడని తప్పులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు అనేది తిరిగి రాదు. పొరపాటున కూడా ఇనుప వస్తువులు అనేది కొనకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది. కుటుంబ కలహాలు కూడా ఏర్పడతాయి ఇనుము గనక ఇంటికి తీసుకువస్తే. మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకండి. ఈ 2 రోజుల్లో ఎవరైతే మాంసాహారాన్ని తింటారో అలాంటి వారి ఇళ్లల్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉండదు. ప్రతి మంగళవారం నాడు తలస్నానం అస్సలు చేయకూడదు. మంగళవారం తలస్నానం చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి మంగళవారం రోజున లక్ష్మీదేవతను గనక పూజించినట్లయితే సిరి సంపదలు చేకూరుతాయి అని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మీ ఇంటికి సిరి సంపదలు సిద్ధిస్తాయి. మీ సొంత ఇంటి కల నెరవేరాలి అంటే అతి త్వరలో సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనుకునేవారు ప్రతి మంగళవారం రోజున ఇంట్లో దీపారాధన చెయ్యండి. దీపంలో వేసే ఒత్తులను కుంకుమ నీళ్లల్లో తడిపి ఆ ఒత్తులను కొంచెం సేపు ఆరబెట్టి ఆ ఎర్రటి ఒత్తులతో దీపారాధన కనుక చేసినట్లయితే మీ సొంత ఇంటి కల త్వరలో నెరవేరుతుంది. మంగళవారం రోజు గోర్లు అస్సలు కత్తిరించకూడదు. మంగళవారం రోజు గోర్లను కనుక కత్తిరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి, తీవ్ర పేదరికం అనుభవిస్తారు. అలాగే మంగళవారం రోజున మగవారు గడ్డం గీసుకోకూడదు. మంగళవారం రోజు ఎవరైతే షేవింగ్ చేసుకుంటారో అలాంటి వారి జీవితంలో అభివృద్ధి అనేది దూరమవుతుంది. అంతేకాకుండా వారు సమాజంలో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బుధవారం రోజున షేవింగ్ చేసుకోవటం ఉత్తమం. అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు మంగళవారం రోజున జుట్టును కనుక కత్తిరించుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంగళవారం నాడు రాత్రి సమయంలో ఉప్పు తినకూడదు. మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ దూర ప్రయాణాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చినా ఉత్తరం దిక్కు అలాగే పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదు. మంగళవారం రోజు ఈ 2 దిక్కుల్లో ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరగవచ్చు. మంగళవారం నూనె అనేది కొనకూడదు. మంగళవారం నూనె కొనుగోలు చేస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ప్రతి మంగళవారం నాడు మీ ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కందిపప్పు అలాగే పెసరపప్పు మాత్రం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇవి పేదరికాన్ని ఆకర్షిస్తాయి. మీ ఇంటి సంపద నశించిపోతుంది. అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా మినపప్పును ఉపయోగించకండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మినపప్పు శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి మీకు వీలైనంత వరకు మంగళవారం రోజు మినపప్పుకు దూరంగా ఉండండి. మంగళవారం రోజున ఇంట్లో బూజు దులపకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుంది. మంగళవారం రోజున దేవుని ఫోటోలు శుభ్రం చేయకూడదు. నువ్వులు, కోడిగుడ్లు, ఉప్పు, మిరియాలు ఈ వస్తువులను మంగళవారం రోజున కొనకూడదు. మంగళవారం నాడు ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు. మంగళవారం కోప్పడితే మాత్రం తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ప్రశాంతంగా సౌమ్యంగా ఉండేటట్లుగా చూసుకోండి. నలుపు రంగు వస్త్రాలను కూడా మంగళవారం నాడు ధరించకూడదు. పదునైన వస్తువులను కూడా మంగళవారం నాడు కొనకండి. అంటే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు అలాంటి వస్తువులు మంగళవారం నాడు అస్సలు కొనకూడదు. ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో దుర్గాదేవిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజు
మంగళవారం నాడు రాహుకాల సమయంలో దుర్గాదేవి 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని స్మరించుకోండి, దుర్గా స్తోత్రాలు చదవండి. అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు వీలైతే రాహుకాల దీపాలు కూడా వెలిగించుకోండి. రాహుకాల దీపాలు వెలిగించడం కుదరదు అనుకుంటే దుర్గా స్తోత్రాలతో అమ్మవారిని తలుచుకుంటూ సమయాన్ని గడపండి. విశేషమైన ధనలాభం కోసం ప్రతి మంగళవారం రోజున 1 గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోయండి. ఇలా ప్రతి మంగళవారం కనుక చేస్తున్నట్లయితే విశేషమైన ధనాకర్షణను పొందవచ్చు. దీనివల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. మీ అన్నయ్యలతో మంగళవారం నాడు గొడవ పడకండి. మంగళవారం మీ సోదరులతో గొడవ పడితే మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఆస్తి సమస్యలు కూడా ఏర్పడతాయి. అలాగే మంగళవారం రోజున ముదురు రంగు బట్టలను ధరించకూడదు. మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరిస్తే అంగారక గ్రహం ప్రభావంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మంగళవారం నాడు చెప్పులు కొనటం మానుకోవాలి. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. మంగళవారం కొత్త బట్టలను కొనకూడదు. అలాగే కొత్త బట్టలను ధరించకూడదు. ప్రతి మంగళవారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఒక నిమ్మకాయ తీసుకుని 2 ముక్కలుగా కోసి నిమ్మ చెక్కలను పసుపు కుంకుమ రాసి మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి మంగళవారం ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటికున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లోకి సిరి సంపదలు విరుస్తాయి. మంగళవారం రోజున హనుమంతునికి ఆలయానికి వెళ్ళి అక్కడ 21 తమలపాకులను దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. ఇలా గనక చేసినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎవరైతే అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసినట్లయితే అప్పులు కూడా త్వరలో తీరటానికి అవకాశం ఉంటుంది. మంగళవారం నాడు సాయంత్రం సమయంలో హనుమంతుడి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ అప్పుల సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. మంగళవారం నాడు కొత్త చీపురును కొంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీ స్వరూపమైన చీపురు అన్న మంగళవారం కొనుగోలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మంగళవారం రోజున పొరపాటున కూడా భూమిని తవ్వకూడదు. ఇలా చేయటం వలన మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. జాతకంలో కుజదోషాలు ఉన్నవారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే కుజదోషాలన్నీ తొలగిపోతాయి. ఏదైనా ఒక మంగళవారం నాడు మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. కాలికి నల్లదారం గనక ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. పెళ్ళైన ఆడవాళ్ళు మంగళవారం రోజున మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయకూడదు. ఇది ముత్తైదువుకు మంచిది కాదు. ప్రతి మంగళవారం రోజున ఆరోగ్యానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకూడదు. అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటం, హాస్పిటల్లో మెడికల్ బిల్లులు కట్టడం, అలాగే ఆ రోజు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే డాక్టర్ గారితో చూపించుకుందామని వెళ్ళటం అలాంటివి ఆ రోజు మొదలు పెట్టకూడదు. అంతేకాకుండా కొత్త బట్టలు మంగళవారం రోజు ధరించకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ధరించాల్సి వస్తే సోమవారం రోజు ఒకసారి ఒంటి మీద వేసుకుని తర్వాత మంగళవారం రోజు ధరించటం చాలా మంచిది. మంగళవారం రోజు కొత్త పనులు చేయకుండా, అంటే కొత్తగా గృహప్రవేశాలు, ఇళ్లల్లోకి వెళ్ళటం, లేదు అంటే ఏదైనా వస్తువులు కొనుక్కొచ్చుకోవటం లాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.